వెల్కమ్ బ్యాక్. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం జనరల్గా ఏ ఏజ్ వాళ్ళలో మనం చూడొచ్చు? యూజువల్గా మనం గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా అబౌట్ 20 ఇయర్స్లో ఎక్కువ చూడొచ్చాము. చిన్నపిల్లల్లో చాలా తక్కువగా ఉంటుంది. చిన్నపిల్లలు వస్తూ ఉంటుంది కానీ తక్కువగా ఉంటుంది. అంటే వాళ్ళు ఫుడ్ సరిగ్గా తీసుకోకపోవటం, ఎక్కువగా ఫుడ్ ఒకేసారి హెవీగా తీసుకోవటం, లేకపోతే అవుట్ సైడ్ ఫుడ్ తీసుకోవటం, ఫుడ్ పాయిజనింగ్ అవటం, ఇలాంటి వాళ్ళలో ఎక్కువగా అంటే అక్యూట్గా వచ్చే కంప్లైంట్స్ గ్యాస్ట్రైటిస్ అనేది చిన్నపిల్లల్లో చూస్తాం. ఇవాళ క్రానిక్ గ్యాస్ట్రైటిస్ అంటే ఈ చాలా రోజుల నుంచి గ్యాస్ట్రిక్ ప్రాబ్లం అనేది ఎక్కువగా అబౌట్ 20 ఇయర్స్ ఏజ్లో ఎక్కువగా ఉంటుంది. అంటే వారి ఇర్రెగ్యులర్గా ఫుడ్ వల్ల, మెంటల్ స్ట్రెయిన్ వల్ల, తర్వాత వాళ్ళు తీసుకునే ఆహార హ్యాబిట్స్ వల్ల కూడా ఈ ప్రాబ్లం వచ్చే అవకాశం. అంటే 20+ నుండి ఏ ఏజ్ వరకు మనం చూడొచ్చు? 50+, 60+లో కూడా ఇంకా ఎల్లర్ ఏజ్లో కూడా స్టాప్ అయిపోతుంది. లేదు, ఎల్లర్ ఏజ్లో ఇంకా ఏజ్ పెరిగే కొద్దీ గ్యాస్ట్రిక్ ఛాన్సెస్ అనేది ఉంటుందమ్మా, ఎక్కువ ఉంటుంది. రైట్. ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? అంటే చిన్నపిల్లల్లో వచ్చినప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పెద్దవాళ్ళలో చూస్తున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? చిన్నపిల్లలు యాక్చువల్గా వాళ్ళ పెద్దల అండర్లో సూపర్విజన్లో వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఫుడ్ అనేది వాళ్ళకి ఇంపార్టెంట్. ఆ ఫుడ్ కంటామినేషన్, వాటర్ కంటామినేషన్ మ్యాక్సిమం అవాయిడ్ చేసేలా చూసుకోవాలి. అంటే అవుట్ సైడ్ ఫుడ్స్ మ్యాక్సిమం అవాయిడ్ చేసుకోవాలి. తీసుకునే ఫుడ్స్లో వాళ్ళు ఎక్కువగా స్పైసీ ఫుడ్, తర్వాత పచ్చళ్ళు, తర్వాత ఇప్పుడు రెడీమేడ్ ఫాస్ట్ ఫుడ్స్ ఉంటున్నాయి, వాటిలో ఎక్కువగా సాల్ట్, తర్వాత మిర్చి పౌడర్ ఎక్కువగా ఉండటం వల్ల కూడా చిన్నపిల్లలకి తొందరగా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. తర్వాత వాళ్ళు చిన్నపిల్లలు ఎక్కువగా ఫుడ్ అనేది తినకపోవటం అనేది జరుగుతూ ఉంటుంది. వాళ్ళకి ఆకలి లేదనో, లేకపోతే వాళ్ళకి ఫుడ్ ఇష్టం లేదనో తినకపోవటం జరుగుతుంది. అలాగే ఫుడ్ తినకపోవటం వల్ల కూడా ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం వస్తూ ఉంటుంది. కొంతమందికి చిన్నపిల్లలకి ఫ్రీక్వెంట్గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఆ వామిటింగ్స్ అవుతే ఏంటి కారణం అనేది కూడా తెలుసుకుంటూ ఉండాలి. పెద్దవాళ్ళు ఎస్పెషల్లీ వాళ్ళు తీసుకునే ఫుడ్లో ఫైబర్ ఫుడ్ బాగా ఉండేలా చూసుకోవాలి. డైలీ ఒక 20 to 30 grams ఫైబర్ ఉండేలా చూసుకోవాలి. ఈ ఫైబర్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, దాంతోపాటు కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది. దాంతోపాటు వాళ్ళు తీసుకునే ఆహార పదార్థం జీర్ణమయ్యి అబ్జర్వ్ అవటము, ఫ్యూచర్లో ఫైల్స్ కానీ యానల్ ఫిషర్స్ కానీ అలాంటివి వచ్చే అవకాశం కూడా బాగా తక్కువ ఉంటుంది. ఫుడ్తో పాటు వాళ్ళు డైలీ యాక్టివిటీలో రెగ్యులర్గా ఒక 1/2 hour వాకింగ్ చేయటము, లేకపోతే ఎక్సర్సైజ్ చేయటం, యోగా చేయటము, మైండ్ ప్రశాంతంగా ఉండటం కోసం మెడిటేషన్ చేయటం, అలాంటి ఏదైనా అదర్ యాక్టివిటీస్ పెట్టుకోవటం వల్ల కూడా బాగుంటుంది. తర్వాత ఒబేసిటీ అనేది కూడా తగ్గించుకోవాలమ్మా. రైట్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్స్ ఫర్ కమింగ్. ఇది జీవనరేఖ కార్యక్రమం చూస్తూనే ఉండండి TV1.